విజయవాడ హోమ్ టూర్ చేద్దాం అనుకున్నాం. మా వైఫ్ ఉంటదన్నా అంటే పిల్లలు మెసేజ్ చూడండి. నీ పేరేంది? పేరు చెప్పు. విదూషి. ఏ క్లాస్? నర్సరీనా? అది కాదు బేటా, మేము మీ ఇంటికి వస్తా అప్పుడప్పుడు. నమస్తే మామగారు, నమస్తే అత్తగారు, బాగున్నారా? విజయవాడ డాడీ వాళ్ళ మమ్మీ అనమాట. అంకుల్ చెయ్యికి ఏమైంది అంకుల్? అంటే ఏం ఆపరేషన్? అరే అరే మీరు అరే కట్టప్ప, అరే ఎవరేం చేస్తారో చెయ్యని నాకుంది బేటే నా పని. విజయ్ ఇంకో అనమాట. ఏం చేస్తారు మీరు? వీడు మాయగాడు ఊహ కన్నడోడు. మా పాప 1 year ఫోటోషూట్ చేసినప్పుడు ఫొటోస్ ఇవన్నీ. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి. ఆల్మోస్ట్ ఒక 1 year నేను జాబ్ కోసం చాలా స్ట్రగుల్ అయినా. దాని తర్వాత చిన్న ఒక జాబ్ లో జాయిన్ అయిపోయినా, అయితే బిల్లా కంపెనీలో జాబ్ లో జాయిన్ అయిపోయినా. దాని తర్వాత అక్కడ 2 years చేసిన తర్వాత మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే నాకు పాప అయితే పుట్టిందో దాని తర్వాత నాకు స్టార్ అనేది జరిగింది. సో గైజ్ మేము ఇంత ఎక్సైటింగ్ గా ఎందుకున్నాం అంటే వర్షం పడుతుంది. వర్షంలో కూడా మీకు ఏదో ఒక కంటెంట్ చేయాలా కదా అన్నట్టు అట్లా ఆలోచిస్తుంటే అట్లనే విజయవాడ హోమ్ టూర్ చేద్దాం అనుకున్నాం. చేసేద్దాం. వర్షం జనాల గురించి అంత ఎంటర్టైన్మెంట్ చేయాలా. హోమ్ టూర్ చేద్దాం. ఇంట్లో మా వైఫ్ ఉంటదన్నా అంటే పిల్లలు మెసేజ్ చీచి చీరను నీచి చీచి చీరను నీ చీర చీర సో గైస్ తెలిసిరా నాకు చెప్పినావా అసలు? చెప్తాను రావు. సో గైస్ ఇవాళ విజయవాడ హోమ్ టూర్ చేద్దాం. ఆడ పోయిన తర్వాత వీళ్ళ ఇంట్లో వదినని చూద్దాం, అట్లనే పిల్లలను కూడా చూద్దాం, వీళ్ళ ఇంట్లో చూద్దాం. గైస్ ఈ వీడియో మాత్రం నెక్స్ట్ లెవెల్. మనం అందరం ఎక్కిచ్చేద్దాం. అంతే. ఏమేమి చేసిండు నా కళ్ళతో చూసి నేను ఇవాళ పెద్ద కొట్లాట పెడతా నేను చూడు కథం. సో ఇంకోటి ఆడ పోయినాక చెప్తాం అందరు. ఫస్ట్ అయితే విజయవాడ ఇంటికి వెళ్ళిపోదాం. చలో రైట్, బాయ్ బాయ్. సో గైస్ ఫైనల్లీ మన విజయవాడ ఇంటి దగ్గరకు వచ్చేసాం. ఇంకో వాళ్ళ ఇల్లు ఇదనమాట. సో నేను అన్ని ఎక్కిచ్చేస్తాం. వాళ్ళ పాప అనమాట. సో గైస్ ఎట్లా అంటే మేమే ఇచ్చినాం జిగురుకి. ఎక్కువ బాండింగ్ ఫ్రెండ్షిప్ వీళ్ళిద్దరిది అనమాట. విజయ్ది శ్యామ్ది ఎక్కువ బాండింగ్. నువ్వే ఎక్కువ చెప్పాలా తింటారా చెప్తాడు. ఇది మన ఎంట్రన్స్ అన్నమాట. ఎంట్రన్స్ ఇది వచ్చేసి వావ్ టేక్ ఇక్కడ చూస్తే మీరు షాక్ అవుతారు. ఓవర్ ఇంట్లో ఉంటుందో ఉండదు. ఇక నల్లు ఉంది, చేతి కాలు కడుక్కొని బయటనే పెట్టిరు. దోమలు రాకుండా జాలి అప్పుడు చిన్నగా ఇట్లా కూడా దుంకొస్తాడు అనమాట. విజయాల దుంకొస్తాడు ఫుల్ తాగినప్పుడు. లోపల ఇల్లు చూద్దాం. ఇది ఎవరిది? ఉన్నారా?
సో గైస్ చూడండి, నీ పేరేంది? పేరు చెప్పు. విదూషి. ఏ క్లాస్? నర్సరీనా? అది కాదు బేటా, మేము ఇంటికి వస్తా అప్పుడప్పుడు. మీ పిండి వద్దా మీ ఇంటికి? ఎందుకు పంపించా? దొబ్బేదామా? కొట్టేయాలా? కొట్టాలా వద్దు? నేను సో గైస్ ఇక్కడ చూస్తే ఈ షోకేస్ అన్నమాట. అంటే ఇవన్నీ ఆయనకి ఇచ్చిరని చెప్పుకుంటాడు కానీ ఏడ రాలేవు, అసలు ఏం ఆడలేవు. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, మన విజయ్ బ్యాంక్ లో మేనేజర్ అన్నమాట. సో దాంట్లో ఇవి అవేనా అన్ని అవార్డులు? అవేనా? ఇవన్నీ ఆఫీస్ లో వచ్చినాయి అవార్డ్స్? క్రికెట్ ఆఫీస్ లో వచ్చిన అవార్డ్స్ సర్టిఫైడ్ ఆఫ్ దేనికి? మంచిగా పర్ఫార్మ్ చేసినందుకు. అంటే నీ డిజిగ్నేషన్ అసలు ఏంది దాంట్లో? యాక్చువల్ మేనేజర్ ఇంత ముందు HDFC లైఫ్ లో బ్రాంచ్ మేనేజర్, బ్రాంచ్ హెడ్ మేనేజర్ అయ్యి బ్రాంచ్ మేనేజర్, సీనియర్ బ్రాంచ్ మేనేజర్ అయ్యి ఇప్పుడు బ్రాంచ్ హెడ్ అయిన ఉండే. ఇప్పుడు HDFC బ్రాంచ్ లో హెడ్. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి నేను 3 బ్రాంచెస్ హెడ్. మీకు ఎవరికైనా లోన్ కావాలంటే విజయన్న కలవచ్చు మీరు. ఈడ ఇట్లున్నట్టు ఆఫీస్ లో ఉండడం అనమాట. క్రికెట్ సో మంచి క్రికెట్ ప్లేయర్ కూడా. సో ఇవన్నీ మ్యాచ్ లో వచ్చినాయి, కానీ మేము మాతో ఆడి ఓడిపోయారు ఈ మ్యాచ్. ఇంకోటి అది తిరుపతిదిగా, డాడీకి ఇచ్చిరా. సో వీళ్ళిద్దరు ఎవరు? మా తాత మా నాన్నమ్మ. తాత మీ నాన్న. సో గైస్ చూసి, ఓ గైస్ మీరు నిజంగా చూడరు, ఎవరైనా షోకేస్ లా పెడతారు, వీళ్ళు మందు పెట్టిరు. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే అవన్నీ 90 సో గైస్ అవన్నీ మన జుగ్ను బ్రాండ్స్ అన్నమాట. సో ఇటు వచ్చేసి ఓ వావ్ టీవీ అన్నమాట. ఇది టీవీ మనకి నిజంగా దీనికి స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ స్విచ్ చేస్తే ఆన్ అవుతుంది. నమస్తే మామగారు, నమస్తే అత్తగారు, బాగున్నారా? మేము కలవగా తెగ కలవరం, అసలిది కదా ఒక సంబరం. అంటే చెప్పలేదు కానీ చాలా ఇయర్స్ అయిపోయింది. విజయ్ వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ అన్నమాట. అంకుల్ చెయ్యికి ఏమైంది అంకుల్? అంటే ఏం ఆపరేషన్? ఆల్మోస్ట్ ఎక్కువ సతాయిస్తాడా అంటే, లేకపోతే సైలెంట్? చిన్న వీడియో పెట్టంగానే నటిస్తుండు. అమ్మ నిజం చెప్తున్నా, వీణకు ఆయనకి ఏమో ఉంది. నన్ను ఆయన బట్టి తిరిగి నన్ను వదిలేసి నెంబర్ తిరుగుతుంది. చెప్పినా ఆంటీ నమ్మదు. నువ్వెందుకు వస్తున్నావు మధ్యన? ఈ పద్ధతి కాదు. ఏమన్నా ఉంటే నువ్వు మీ మీద గోకో భయమవుతున్నావు. చూడు అత్త మీద ఎంత ప్రేమనో. ఓకేనా? మీ ఇంటికి ఇంకో సెకండ్ కోడలు వస్తుంది. ఓకేనా మీకు? వద్దు. సరే బాబాయ్ మీరు చెప్పండి, ఇంకో కోడలు మీ ఇంటికి రావడం మీకు ఓకేనా? ఇంకోసారి నువ్వు కోడలు అంటే అంకుల్ కోడలు వేసి ఆంటీ చాలా కూల్, బయట మా అందరితో చాలా బాగా మాట్లాడుతుంది. రిసీవింగ్ గా వేరే ఉంటది అంటే. సరే అదంతా పోను కానీ వీళ్ళు బయట తిరుగుతారు, మీకు ఓకేనా? బయట అక్కడ తిరుగుతున్నారు నైట్ లా. పెద్ద పని అంటే మీరు బాధపడే పని ఏం చేసి ఉండొచ్చు ఇప్పుడు దాకా? హ్యాపీ మూమెంట్ చెప్పండి. హ్యాపీ మూమెంట్ ఏంది? పెద్ద మంచిగా క్రికెట్ ఆడతాడు. ఫుల్ దాంట్లో ఇష్టపడే దాంట్లో నువ్వు ఇష్టపడేది ఏంది చెప్పు? ఇక చిన్న కొడుకు ప్రేమ ఎక్కువ. చిన్న కొడుకా? కానీ దొంగ కొడుకు. నీ పాదాలకు వల్ల
నా అడుగులు సాగాలమ్మా. ప్రేమ ఎక్కువైనట్టే. మీ కోడలు కూడా మీకే సపోర్ట్ చేస్తుంది. ఆయన అబ్బాయి మీరు కిచెన్ రూమ్ అన్నమాట. సో వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ కిందనే ఉంటారు, మీరేమో మీద ఉంటారు. కానీ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి అసలు మీ హోమ్. కానీ ఎన్ని అరటి పళ్ళు మా ఇంట్లో తింటే టేస్ట్ రావు, కానీ మంది ఇంట్లో తింటే టేస్ట్. అది కాదు, అది గరీబులకు మంచిగా తెచ్చిరు. గరీబోళ్ళమే కదా. నువ్వే చెప్పాలా చెప్పు. ఈడైతే మొత్తం వాటర్ బాటిల్స్ పెట్టేస్తారు ఎందుకు గురించి అంటే వాటర్ ఇది మినీ ఫ్రిడ్జ్ అనమాట. ఇది మనం ఎప్పుడైనా బీర్ తాగడానికి మనకి ఇది యూజ్ వస్తుంది. ఎక్కడికైనా అక్కడ తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఆయన కాలు పెట్టేసిండు ఎందుకు గురించి అంటే జిగురు వస్తుంది. సో గైస్ ఇంకా మనం చూస్తే మనం మీది ఆవురా పైసా డబ్బా కాదు, బియ్యం డబ్బా. చూసినావా చూడు అంటే ఎప్పుడో ఇంటికి వచ్చింది. వాళ్ళ మమ్మీ వాళ్ళ రూమ్. కట్టప్ప నువ్వు పోకు, సామాన్లు పోతే నడు. నేనే అది. సో గైస్ సికందర్ మోడల్ స్టేడియంల తత్తరిలే ఈలల్. సో గైస్ ఇక్కడ చూస్తే మీరు షాక్ అవుతారు. ఇగో ఈ డోర్ కి పూలు కూడా పెట్టచ్చు అనమాట. సో అట్లా అని పెట్టారు. పూలు ఇవి ఖరాబ్ కావా? ఇట్లనే ఉంటాయి నువ్వు ఇట్లా నడు, నీ లైఫ్ టైం. సో గైస్ నువ్వు కూడా అట్లనే ఉంటావు. ఇగో 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 విజయ్ వాడే తువాలన్నమాట ఇది. సో గైస్ ఇక్కడ చూస్తురు కదా, అరే చాలా మంచిగా వేయించుకున్నావు. నువ్వే వేయించుకున్నావు చూస్తురు కదా ఇక్కడైతే. సో గైస్ రూమ్ అయితే జబర్దస్త్. నడవని వాచ్ నడుస్తుంది, టీవీ. అరే ఏం చెప్పింది తెలుసా, చిన్నగా నార్మల్ గా ఉంటది మా ఇల్లు, అడ్జస్ట్ అయిపోండి అని చెప్పిండు. ఎక్కడ పోయిన దొంగ నీ మొగడేడే నీ అక్క. చూస్తురు కదా, నువ్వు హనుమంతుడు భక్తుడు ఎక్కువ. సాయిబాబా అక్క వదిలేనా? సో గైస్ సేమ్ కాంబినేషన్ అన్నమాట మనది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే అరే అరే మీరు అరే కట్టప్ప, అరే ఎవరేం చేస్తారో చెయ్యని నాకుంది బేటే నా పని. ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ అన్నమాట. ఇది పద్ధతి కాదు. మా ఇంట్లో ఇట్లా దొరికిరు అనుకో కథమే. చూసుకోండి ఇవైతే చిన్నపిల్లలు తినేపి తీసుకున్నాను. నేను చిన్న పోరను. సో గైస్ ఇక్కడ చూస్తున్నా ఫ్రిడ్జ్ లో ఏమేమి ఉన్నాయి. ఫ్రిడ్జ్ అయ్యా నేర్ పాలిష్ చూడు వదిలేవి ఎన్ని ఉన్నాయి. అవి నావి. అయ్యో ఇగో 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 నేర్ పాలిష్ ఇప్పించిన హ్యాండ్ల గ్లాస్ గ్లాస్ల స్కాచ్. ఈడ చూడొచ్చు మీరు సీనరీ మొత్తం. ఎందుకు అంటే ఈ డిజైన్ ఈ బ్లాక్ కలర్ ఎందుకు చేపించినావు అంటే లైట్ బంద్ చేస్తే మీద అంత కనిపి. ఆ బట్టలు మొత్తం ఆ రూమ్ లో ఉంటాయి. ఇక్కడ మొత్తం మా వైఫ్ అంటే పాపవి అందరివి దీంట్లో ఉంటాయి. దాంట్లో ఎవరివి? సో దీంట్లో చాలా మంది చూపిస్తలేరు కదా, కరెక్ట్ గుర్తుపట్టిన. చాలా మంది చూస్తున్నారు కదా. ఇక్కడ మొత్తం పాపవి మా వైఫ్ మొత్తం ఇక్కడ ఉంటాయి. ఇంట్లో సామాన్లు ఏమైనా కొనుక్కొని వస్తే ఇక్కడ పెడతాం అనమాట. ఇంట్లో సామాన్ ఏమైనా కొనుక్కొని వస్తే డిమార్ట్ పోతే ఆడ డిమార్ట్ కి ఎన్నిసార్లు పోతారు?
3 months కి ఒకసారి అన్న. 3 months కి ఒకసారి ఒకటేసారి తెచ్చుకుంటారా? మొత్తం అంతా ఒకటేసారి నింపేసుకుంటాం మొత్తం. ఆయనకి 2 families కాబట్టి ఎక్కువ తెస్తాడు. నీకే తెలుసు. నా చిన్న మీరు పక్క రూమ్ అక్కతో ఉంటాడు. మీరు ఇంకోటి నిజంగా అంటున్నా షాక్ అవుతారు. లోపల రా. సో ఓహో గాయ్స్ బట్టలు ఫోటోలు ఎట్లున్నాయి చూడు ఎట్లున్నాయి మొత్తం మోడల్ ఉన్నా అప్పటికే నేను. అవునన్నా ఫుల్ అసలు ఏం బిఎడ్ ఏం లేదు అప్పుడు జాబ్ చేసినప్పుడు. అప్పుడు ఎయిర్పోర్ట్ లో జాబ్ చేసిన. ఎట్లున్నాడు ఎయిర్పోర్ట్ లో చేస్తున్నా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, బెంగళూరు ఎయిర్పోర్ట్, ఢిల్లీ ఎయిర్పోర్ట్, 3 ఎయిర్పోర్ట్ లో నేను ఎయిర్ ఇండియా వర్క్ చేసిన అప్పుడు. అచ్చా. సో గైస్ ఇంకోటి వచ్చేసి జిగురు రూమ్ కూడా ఇదేది ఇది కూడా పెట్టించుకున్నా. ఇది అది గుంజానికి ఏడుంది ఇది ఓపెన్ అవుతుందా? ఎట్లా అవుతుంది? ఇది ఆన్ అయింది. గాలి దేంట్ నుంచి పోతుంది? జస్ట్ మనం ఇట్లా అనేసాలి అంతే. 2, 3 చూడండి ఆటోమేటిక్ ఉంది. ఇది చాలా మంచిగా ఉంది. ఇది కూడా 10 years అవుతుందా పెట్టించి? ఇది వచ్చేసి మనకి 4 months అయిపోయింది. 4 months అవుతుందా? సో ఉట్టి ఇట్లా అంటే చాలు, ఇట్లా అంటే బంద్ అవుతుందా? సో గైస్ ఇది చాలా మంచిగా ఉంది. సో మా ఇంట్లో కూడా గాయస్ మీరు షాక్ అవుతారు. ఇక్కడ చూపిస్తాను నేను. సో ఇది నల్లు ఇట్లా వేస్తే నీళ్ళు వస్తాయి. ఇదే దాంతో బాసనలు తోముతారు. అప్పుడప్పుడు ఈ డోర్ నుంచి కూడా లోపలికి వస్తాడు విజయ్. సో గైస్ ఇక్కడ చూస్తే విజయ్ సో విజయ్ ఇంకో రూమ్ అనమాట. ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు? ఏం చేస్తారు? మేము గాలి వస్తుందని ఇక్కడ చూస్తున్నాం. మోసం చేస్తున్నారు. అదేం చూస్తున్నారు? అరే నువ్వు మాటలు నమ్మ. మాట్లాడు ఫస్ట్. మేమందరం ఆడుంటే ఇంటోర్కి వచ్చినప్పుడు నువ్వు శాంతో ఏంది నాకు బీర్ డక్కన్ ఓపెన్ చేయడానికి రాకపోతే ఎవరైనా వస్తారా అంటే నేను వచ్చిన గల్లీలా మొత్తం ఏడికి వచ్చినాం. మంది ఇంటికి వచ్చిన అట్లనే కొట్టు కొట్టు నన్ను నువ్వు అది బాల్కనీ. అది బాల్కనీ. సో గైస్ ఇక్కడ చూస్తున్నదా? సో మన విజయ్ బీరువా అన్నమాట. బట్టలు అన్ని దీంట్లోనే ఉంటాయి. దీని కూడా తాళం ఉన్నాయి. అంటే తాళం ఉందంటే పైసలు ఉన్నాయి అన్నమాట. సో ఇవన్నీ బట్టలు అన్నమాట. సో దీనికి అది చేపించుకోడుతుండే సెల్ఫ్ టైప్ లోపల ఉంది కదా. సో ఇవన్నీ బట్టలు నీవేనా? ఇవన్నీ కష్టం అవుతుందా? రోజు ఒకటి. సో గైస్ ఇక్కడ చూస్తున్నదా? ఓ మొత్తం బట్టలు నింపేసి అయ్యో నువ్వు ఈడేమో కనిపిస్తుంది. ఇంటానికి మన పెట్టుకుంటారు. సో గైస్ చెప్పు దాంట్లో అయిపో. మా పాప 1 year ఫోటోషూట్ చేసినప్పుడు ఫొటోస్ ఇవన్నీ. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి. సో వదిన పేరు ఏంది? మధురవాణి. మధురవాణి. అంతగానో ఆలోచిస్తున్నావేంది? నా పేరు వచ్చింది నీకు ఫస్ట్. మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరకల్ జరుగుతోంది ఆయాయో. నేను మధుని పిలుస్తా. ఓ మధు ఓ మధు నా మనసు నాది కాదు. ఓ మధు ఓ మధు. ఓ మధు ఓ మధు నా
మనసు నాది కాదు. రైట్ మీరా అయిపోయినావు. సో నీకు ఒక నిమిషం వీడియోలా రీప్లే చేసి చూసుకోండి కోర్ కొట్టిన అన్ని లైట్ వేసుకుంటూ లైట్ బంద్ చేయమని చెప్పినా కొడతాడు. నేను కొట్టి నేను లైట్ ఎప్పుడు బంద్ చేయలేదు. లైట్ బంద్ చేసిండు కాదు లేదురా ఎక్కువ కొట్టింది ఆమె వేసిందిరా దుప్పట వేసి ఏమన్నది మెయిన్ మనకు దొరికింది ఏంటంటే ఇక్కడ జల్లి అద్దం అనమాట. సో అద్దంలో మనం కనిపిస్తాం మంచిగా. సో దీనిలో ఓ ఈడ చూస్తలేవు నువ్వు, ఇగో ఈడ చూస్తలేవు. ఈడ చూ అరే మందు బాటిల్ రా, అది ఆయిల్ ఆయిల్ పర్ఫ్యూమ్స్ అవి, ఇవన్నీ పర్ఫ్యూమ్స్ మందు బాటిల్ ఇంకా వేరే కాడ ఉంటాయి. సో పెళ్ళడానికి పర్ఫ్యూమ్ లన్నీ ఎందుకు ఏ పిల్ల కోసం వేసుకుంటావు? నా కోసం కదా మీరు ఇక్కడ చూస్తారు కదా. చూడండి మొత్తం పర్ఫ్యూమ్లు అన్నమాట. సో అన్ని బ్రాండెడ్ పర్ఫ్యూమ్స్ ఉన్నాయి మన దగ్గర. సో ఇక్కడ చూస్తే ఇగో ఇదేంది వాటర్ లేదా దగ్గర రా మళ్ళా రేపు సంగలేపు నువ్వు పట్టుకో ఎక్కువ కొట్టా స్నానం చేయలేదు. స్నానం చేసాం 3 సార్లు. నాకొద్దు దీన్ని ఇంకోటి ఇదేనా అది వేరే అన్నది వేరు. సో ఇంకోటి వచ్చేసి మనకి ఏదైనా పోవాలంటే మనం ఇట్లా తీసుకొని పోవచ్చు బుట్టిలా. ఇది కోము అందరికి యూజ్ అవుతుంది కట్టప్ప తప్ప. బాల్కనీ చూపిస్తారండి మేము గాలి కోసం వచ్చే ప్లేస్. ఈడ వాష్రూమ్ అన్నమాట. మంచి పని చేసినాం బయట వాష్రూమ్ పెట్టి. ఇది ఒకటేనా హాల్లో ఆడ ఇంకోటి సో అటాచ్ బాత్రూమ్ అది మేము యూజ్ చేస్తాం. గెస్ట్ హౌస్ ఇది బయట యూజ్ చేస్తాం. సో గైస్ ఈడ చూసి ఓ వావ్ ఈడ చూడు గైస్ ఈడ 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 ఫోన్ ఈడ చూపించాలా మేము. సో గైస్ సిలిండర్ బయట పెట్టిరు అనమాట. సో ఈడ చూస్తే మొత్తం చెప్పుల స్టాండ్ అనమాట. సో విజయ్ కలెక్షన్ చూద్దాం షూజులు. సో అన్ని ఉన్నాయి చూడుర్రి. సో గైస్ ఈడ చూస్తే మన ఏంజల్ అనేది వచ్చింది చూడుర్రి. ఈడ హాయ్ అప్పు విజయ్ చిన్న కూతురు కూతురు ఒకటే కూతురు. ఇంకా ఇంకా మనం చూస్తే ఈడ మనకి టీవీ హోమ్ థియేటర్ ఈ సెటప్ అన్నమాట. దీంట్లో ఇంట్లో ఏమేమి కావాల్సిన అన్ని ఉన్నాయి. సో చాలా మంచిగా ఉంది ఇల్లు అయితే. ఇంకా ఏమన్నా ఒక స్వీట్ మెమరీ చెప్పు నీ గురించి. అంటే ఆ రోజు మర్చిపోలేను నువ్వు పడ్డ అవన్నీ. మన ఇద్దరివి కాకుండా ఏమైనా చెప్పు. నా లైఫ్ లో నేను చాలా కష్టపడ్డాను. అంటే ఈ పొజిషన్ రానికి చాలా కష్టపడ్డా. నువ్వు ఎంతవరకు చదువుకున్నావు? నేను గ్రాడ్యుయేషన్ చదువుకున్న తర్వాత మధ్యలో కష్టపడిన తర్వాత మధ్యలో నాకు మా ఫాదర్ హెల్త్ బాగాలేనప్పుడు మధ్యలో నాకు జాబ్ లేదు. ఆల్మోస్ట్ ఒక 1 year నేను జాబ్ కోసం చాలా స్ట్రగుల్ అయినా. దాని తర్వాత చిన్న ఒక జాబ్ లో జాయిన్ అయిపోయినా. అయితే బిల్ల కంపెనీలో జాబ్ లో జాయిన్ అయిపోయినా. దాని తర్వాత అక్కడ 2 years చేసిన తర్వాత మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే నాకు పాప అయితే పుట్టిందో దాని తర్వాత నాకు స్టార్ అనేది జరిగింది. పాప పుట్టినప్పటి నుంచి నేను వెనక తిరిగి చూడలే, అట్లా పెరుగుకుంటూ వెళ్ళిపోయినా నేను. సో నాకు ఇర్ఫాన్ పుట్టినాక నేను అట్లనే అయినా కానీ మా వైఫ్ కి పెళ్లి చేసుకున్నందుకు అయినా అని మా వైఫ్ లేలే పెళ్లి చేసుకున్నాక కూడా నా రాత మారింది. దాని తర్వాత ఇర్ఫాన్ అట్లా అట్లా కాంబో అట్లా అయినాయి. సో పాప పుట్టక ముందు నా సాలరీ 30,000 35,000 నేను అప్పుడు చేసిన. నేను ఇప్పుడు పుట్టిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 సాలరీ. 1.5
చదువు ఉంటే ఏదైనా మనం సాధించవచ్చు అనే ఒక చిన్న ఎగ్జాంపుల్. ఏంటంటే లైఫ్లో కొంచెం స్ట్రగుల్ ఉంటుంది, అది ఆ స్ట్రగుల్ ఉన్నప్పుడే మనము ఏంటంటే ఓడిపోయామంటే లైఫ్ అంతా ఇంకకి వెళ్ళిపోతుంది. సో ఏది ఉన్నా ఒకసారి కింద పడ్డారంటే మళ్ళీ లేచి ఉరుకురి, మళ్ళీ కింద పడ్డారంటే అట్లా మీరు బతికి ఉన్న అన్ని రోజులు ఉరకండి, ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో అచీవ్ అవుతారు. నా లైఫ్ ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది అని ఎప్పుడు బాధపడద్దు. సో గైస్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక సక్సెస్ అనేది వస్తుంది, 3 times వస్తుంది. అలా మనం అది కరెక్ట్ టైంకి యూజ్ చేసుకుంటేనే మనకు లైఫ్ టైం ఉంటుంది. ఇన్ కేస్ మీరు యూజ్ చేసుకోలే అనుకోండి, అది దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కొన్ని ఆప్షన్లు ఇస్తారు, ఉన్నప్పుడే వాడుకోవాలా. వచ్చింది కదా అని చెప్పి మనము ఫుల్ పొగరుతో ఉండడం, యాటిట్యూడ్ చూపించడం అట్లాంటివి చేసిరంటే ఎమ్మటే వెళ్ళిపోతుంది. సో ఎట్లున్నాం మనం ఏడికెళ్ళి వచ్చినాం అన్ని గుర్తు పెట్టుకోవాలి. అండ్ గివ్ అప్ ఎప్పుడు ఇవ్వకూడదు, అంతే ఎప్పుడు గివ్ అప్ ఇవ్వదు. ఆయన ఇది ఒకటే కాదు నా జాబే కాదు, ఆయనకి చాలా టాలెంట్స్ ఉన్నాయి. డాన్స్ బాగా చేస్తాడు, యాక్టింగ్ చేస్తాడు, అన్ని చేస్తాడు. అసలు మల్టీ టాలెంటెడ్. అన్ని డాన్స్ అయితే చూసినా ఇంకేం చూడలేదు, నువ్వు ఏం చూస్తున్నావు నన్ను? అవన్నీ నా ప్యాషన్ అన్న. ఇప్పటి వరకు అయితే ఇది ఇప్పుడు మీరు మా ఇంటికి రావడం ఇది ఒక నాకు అదృష్టం అని అనుకుంటున్నా. అదృష్టం ఏం లేదు, దేవుడు తీసుకొని వచ్చిన. అంటే మీరు మా ఇంటికి రావడం అనేది నిజంగా హ్యాపీ అండి. అది కూడా ఎట్లా అంటే హోమ్ టూర్ అని కూడా మేము అనుకోలేదు. వర్షం పడుతుంది, ఏం కంటెంట్ చేద్దాం అంటే సడన్ గా శ్యామ్ చెప్పిండు